ఈ వారం బాక్సాఫీస్ ముందు చిన్న మీడియం రేంజ్ హీరోల సినిమాల సందడి కనిపించింది. ఇలా వచ్చిన వాటిలో జీబ్రా కూడా ఒకటి. మరి ఈ చిత్రం కథేంటి, ఆడియన్స్ కి ఎలాంటి అనుభూతిని అందించింది, సత్యదేవ్ కు హీరోగా మంచి బ్రేక్ ఇచ్చిందా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం. బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే ఆర్థిక నేరాలని ఆధారం చేసుకుని అల్లుకున్న కథ ఇది. దీన్ని గ్యాంగ్స్టర్ ప్రపంచంతో ముడిపెట్టి ఓ విభిన్నమైన చిత్రాన్ని తెరపై చూపించాలని ప్రయత్నం చేశాడు దర్శకుడు. నిజానికి చాలా మంచి ఐడియా ఇది. కాకపోతే దీన్ని ఎలాంటి గందరగోళం లేకుండా ఆడియన్స్ కు తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పాలి. సంక్లిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ తీరుని ఆద్యంతం ఆసక్తి రేకెత్తించేలా కథను నడపాలి. ఈ విషయంలో దర్శకుడు ఇంకాస్త కసరత్తు చేసుంటే బాగుండేది. నిజానికి సూర్య కోణం నుంచి సినిమాని ఆరంభించిన తీరు ఆసక్తికరంగానే ఉంది. చెక్ రాంగ్ డిపాజిట్ సమస్య నుంచి తన ప్రియురాల్ని కాపాడడం కోసం సూర్య చూపే తెలివితేటలు, బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలను అడ్డం పెట్టుకుని తన ఖాతాలో లేని డబ్బును తిరిగి తెచ్చుకునే తీరు థ్రిల్ అనిపిస్తాయి. ఆ ఎపిసోడ్ అంతా ఆడియన్స్ కి చాలా కన్విన్సింగ్ గా అనిపిస్తుంది. ఆ తర్వాత దర్శకుడు తెరపై మరిన్ని మ్యాజిక్లు చేస్తాడేమో అని అనిపిస్తుంది. కానీ గ్యాంగ్స్టర్ ఆది గుప్తాల కథ మొదలైనప్పటి నుంచి సినిమాలో వేగం తగ్గిపోతుంది. ముఖ్యంగా కథకు కీలకమైన 5 కోట్ల చుట్టూ నడిచే డ్రామా, దాన్ని సూర్య కథకు లింక్ చేసిన తీరు రసవత్తరంగా అనిపించవు. దేశ రాజకీయాలనే శాసించగల స్థాయిలో ఉన్న అపర కోటీశ్వరుడైన గ్యాంగ్స్టర్ ఓ కామెడీ విలన్ దగ్గర తన పరువు నిలబెట్టుకోవాల్సి రావడం ఏంటన్నది సిల్లీగా అనిపిస్తుంది. ఈ ప్రయత్నంలో కేవలం 5 కోట్ల కోసం హీరో వెంటపడడం ఏంటన్నది మరీ సిల్లీగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ కిక్ ఇచ్చే హై మూమెంట్స్ పెద్దగా కనిపించవు. ఓ దొంగతనం ఎపిసోడ్ లో సత్య తనదైన కామెడీ టైమింగ్ తో థియేటర్ లో నవ్వులు పూయించాడు. ఆఖరిలో తాము తిరిగి సంపాదించిన డబ్బును బ్యాంక్ లో పెట్టేందుకు హీరో గ్యాంగ్ పడే కష్టాలు, ఈ క్రమంలో చిన్న ట్విస్ట్ తో సినిమాని ముగించిన తీరు మాత్రం బాగుంది. దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ చూపించాలనుకున్న జానర్ లో కొత్తదనం ఉన్న కథను ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో తడబడ్డాడనిపిస్తుంది. హీరో పాత్రను మినహా మరే పాత్రను చక్కగా డిజైన్ చేయలేకపోయాడు. సత్యదేవ్, సునీల్, సత్యరాజ్, ధనుంజయ పాత్రలకు ముల్పూరి చేసిన క్యాస్ట్యూమ్ డిజైనింగ్ బాగుంది. రవి ప్రసూరి సంగీతంలో పెద్దగా మెరుపులు కనిపించలేదు. పాటలు ఒక్కటి కూడా గుర్తుంచుకునేలా లేవు. అయితే నిర్మాణ విలువలు మాత్రం ఉన్నతంగా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే జీబ్రా ఆడియన్స్ బుర్రల్ని హీటెక్కించే ఆల్ జీబ్రా.